చందు సూసైడ్ చేసుకున్నారు గదా! డేపాల్ యూనివర్సిటీలో చదివాడు గదా! సో, తన రీల్ షేర్ చేశారనమాట నాకు. ఎందుకక్క తిన గురించి మాట్లాడలేదు. తను సూసైడ్ చేసుకున్నారు కదా! అని చెప్పేసి. సో, మనకెలా అనిపిస్తదంటే మన మనసు సమ్‌టైమ్స్ కొన్ని వాటిని చూసి తట్టుకోలేదనమాట. అలాంటి సిట్యుయేషన్ నుంచి మన మనసుని కొంచెం దూరం పెట్టాలి అని చెప్పేసి మేబీ ఆ విషయాలు కొంచెం దూరంగా ఉన్నాననమాట. అయినా కూడా మాట్లాడాల్సిన విషయం అనమాట. ఏందంటే చందు లాంటి చాలా మంది అబ్బాయిలు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పైకి స్ట్రాంగ్‌గా కనిపిస్తారు. లోపల ప్రెషర్ ఉంటది. టెన్షన్ ఉంటది. ఓపీటీ అని చెప్పి ఒకటి కాదు. చాలామంది పైకి కనిపించినంత స్ట్రాంగ్ కాదనమాట. సైలెంట్‌గా హ్యాండిల్ చేస్తుంటారనమాట. ఒకటే మెసేజ్. యూఎస్‌లో చదవడం అంత ఈజీ కాదు. జాబ్ సెర్చ్ కూడా అంత ఈజీ కాకపోవచ్చు. బట్ రిమెంబర్ యువర్ వర్త్ ఈస్ నాట్ డిసైడెడ్ బై వన్ జాబ్, వన్ కంపెనీ ఆర్ వన్ వీసా స్టేటస్. అందరూ జాబ్ సెర్చ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. ఓపీటీ ఎక్స్‌పైర్ అవుతుందని బాధపడుతున్నారు. బట్ ప్లీజ్ డోంట్ హ్యాండ్ ఇట్ అలోన్. ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. ఫ్యామిలీతో మాట్లాడండి. యూనివర్సిటీ అడ్వైజరు, కెరియర్ కౌన్సిలర్‌తో. అంటే మీ ప్రాబ్లమ్ ఏంటో ఓపెన్‌గా మాట్లాడండి. సైలెన్స్ ఈస్ వెరీ డేంజరస్. షేర్ యువర్ పెయిన్ ఈస్ స్ట్రెంగ్త్. ఒక్కోసారి జాబ్ రాకపోవచ్చు. సమ్‌టైమ్స్ మన కెరియర్ రూటే మారిపోవచ్చు. అంటే మనం ఒకటి అనుకోనొస్తాం. ఒకటయితదనమాట. బట్ లైఫ్‌కి సెకండ్ ఛాన్స్ అనేది ఉందనమాట. సో, స్టూడెంట్స్ అందరికి నా సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట. ప్లాన్ బి పెట్టుకోండి. ఒకటే రూట్‌లో ఎళ్ళకండి. యూనివర్సిటీ డీఎస్ఓతో మాట్లాడుకోండి. నెట్వర్కింగ్ చేయండి. రెజ్యూమ్ ఇంప్రూవ్ చేసుకోండి. బట్ మెంటల్ హెల్త్‌ని మాత్రం ఇగ్నోర్ చేయకండి. లైఫ్‌లో ఇప్పుడు చాలామంది స్ట్రగుల్ అవుతున్నా కూడా స్టోరీ అక్కడితో ఎండ్ కాలేదు. చాలామంది చెప్తుంటారు గదా! లైఫ్‌లో రిజెక్షన్స్ అనేవి నార్మల్ అని జెప్పి. ఒక రిజెక్షన్ తర్వాత కూడా లైఫ్ మారొచ్చు. ఒక బ్యాడ్ ఫేజ్ వచ్చింది అంటే నెక్స్ట్ సక్సెస్ కూడా రావచ్చు. సో, లైఫ్‌లో జాబ్ కోసం ఫైట్ చేయండి. వీసా కోసం ప్లాన్ చేయండి. బట్ లైఫ్‌ని మాత్రం నెవర్ గివ్ అప్ చేయకండి. ఎందుకంటే యూ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ డెడ్‌లైన్. సో, ఎప్పుడు కూడా నెగెటివ్ థాట్స్ మైండ్‌లోకి రానివ్వకండి. ఒకవేళ వచ్చినా కూడా అట్‌లీస్ట్ మీ ఫ్రెండ్స్‌తోనో, ఫ్యామిలీతోనో షేర్ చేసుకోండి. కొంచెం అవి ఫ్రీ అవుతాయి. మైండ్‌లో అది ఉన్నది అంటే గనక అసలు దాని నుంచి బయటపడడానికి ట్రై చేయండి. సైలెంట్‌గా మాత్రం హ్యాండిల్ చేయకండి.